బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల రగడ నడుస్తుంది. టీ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ లీడర్లు బగ్గుమన్నారు. రైతులను పట్టించుకోకుండా అందాల పోటీలా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందన్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. అది కూడా సిగ్గు లేకుండా బడ్జెట్లో చెప్తా ఉన్నారు. మే నెలలో అందాల పోటీలు పెడతాం. ఎవరిని ఉద్ధరించడానికి? మీ ప్రభుత్వం అందమేమన్నా ఉన్నదా? చక్కగా ఉన్నదా? మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా? రాష్ట్రంలో ఒక్క వర్గమన్నా ఆనందంగా ఉన్నదా? ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా? రైతులు ఆనందంగా ఉన్నారా? పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా? మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉన్నారో చెప్పమని కోరుతా ఉన్నాం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట. తెలంగాణ ప్రతిష్టాత్మక పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31 వరకు నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ సీఈఓ జులియా మోర్లే తెలిపారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ నినాదంతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మిస్ వరల్డ్ పోటీలపైన హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఈ యొక్క నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. మే నెలలో ఈ యొక్క మిస్ ఇండియా పోటీలు ఉండనున్నాయి. అయితే మిస్ వరల్డ్ ఈ పోటీలకు ఏకంగా 140 దేశాల నుంచి పాల్గొంటున్నారు. ఇది ఇండియా ఆతిథ్యం ఏమవుతుంది. అందులో భాగంగా తెలంగాణలో ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనికి సెటైర్స్ వేస్తున్నారు బీఆర్ఎస్ సర్కార్. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ సర్కార్ పైన సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతులు అగమ్య గోచరంగా మారింది. ఎక్కడ కూడా రైతులకు నీళ్ళు అందట్లేదు. రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవట్లేదు. అలాంటి ప్రభుత్వము అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా పెట్టడమేంది? రైతులను పట్టించుకునేటువంటి ప్రభుత్వం అందాల పోటీలకు ప్రియారిటీ ఇవ్వడం ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంది అనేది కూడా కేటీఆర్ మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ హైదరాబాద్ లో నిర్వహించడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ చెప్తుంటే ఇదంతా కూడా 100 కోట్లు దుర్వినియోగం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులను పట్టించుకోవట్లేదు. రైతులు బోరున ఏడుస్తున్నారు. ఎక్కడ కూడా నీళ్లు అందిన దాఖలు లేదు. పంటలు ఎండిపోతున్నాయి. రైతుల పక్షాన నిలవలసినటువంటి ప్రభుత్వం మిస్ వరల్డ్ అనుకుంటూ ఇక్కడ హైదరాబాద్ లో అందాల పోటీలను పెట్టడం ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ పూర్తిగా ఈ మిస్ వరల్డ్ అనే కాన్సెప్ట్ అనేది హైదరాబాద్ లో పెడదామని ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనైతే ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో రైతులు పట్టించుకోవట్లేదు అని అందాల పోటీలు అంటూ 100 కోట్లు ప్రజాధన్యాన్ని దుర్యోగం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. శాలిని, రాజరెడ్డి, మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో కనుక పెడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే ఛాన్స్ ఉందా? బట్ చాలా కోట్లు వృధా అవుతున్నాయన్నట్టు బీఆర్ఎస్ భావిస్తుంది కదా. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇదంతా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. దాదాపు 140 దేశాల నుంచి ఇక్కడ ప్రతినిధులు రాబోతున్నారు. పెద్ద ఎత్తున
140 దేశాలకు సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు రాబోతున్నారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. బ్రాండ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు పెట్టాము. మిస్ వరల్డ్ లో దాదాపు 140 దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొంటారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఏమో బీఆర్ఎస్ ఒకవైపు రాష్ట్రంలో దివాలా తీసిన పరిస్థితి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రైతుల అగమ్య గోచరంగా ఉన్నారు. ఎక్కడి పంటలు అక్కడ ఎండిపోతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను పట్టించుకోకుండా, పంటలు ఎండిపోతుంటే రైతులను పరామర్శించకుండా మిస్ వరల్డ్ పేరుతో అందాల పోటీలు పెట్టడం ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నామనేది బీఆర్ఎస్ అంటుంది. అయితే కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క మిస్ వరల్డ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.